జంగా జాన్సన్ రాజ్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ థ్యాంక్ యూ సార్. ఫెస్టివల్ టోర్నమెంట్ అంటే ప్రతి పండగకి జరుపుకునేటువంటి టోర్నమెంట్ ముందు తరాల వారికి అందించాలని, ఏదైతే తన జీవించలేకపోయినా కూడా స్ఫూర్తిని రగిల్చిన వాడు నిజమైనటువంటి చిరంజీవి. ఆ చిరంజీవి మొత్తాన్ని పొందినటువంటి జాన్సన్ గారు, వారి పేరున క్రికెట్ టోర్నమెంట్ మనం జరుపుకుంటున్నాం. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ నెల అంటే సంక్రాంతి అంటే గ్రామీణ సాంప్రదాయాలకి ఒక పెద్ద పండుగ. ఆ సందర్భంలో యువత అంతా కూడా క్రీడల పట్ల ఆసక్తులు కావాలని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా మీరందరూ జాన్సన్ గారి ఫాలోయర్స్గా, అభిమానులుగా, ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన టైం కంటే ముందుగానే నేను వచ్చాను, మీరే కొద్దిగా ఆలస్యం చేశారు. గెస్ట్ ఆలస్యం అవ్వకూడదు కనుక ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. జాన్సన్ గారి జీవితం చిరంజీవి తత్వాన్ని పొందింది. ప్రతి సంవత్సరం పండగ సమయంలో ఆయన పేరు స్మరించుకోవడమే మనం అందరం ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి. అది కూడా 10 మంది స్ఫూర్తిని పొంది క్రీడాకారులుగా మారటం. క్రీడాకారులుగా మారటం అంటే సమాజంలో వక్రీకరణ, అంటే ఏదైతే సమాజ హితానికి తప్ప, సమాజ శ్రేయస్సుకు తప్ప సమాజంలో చెడు గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉండదు క్రీడాకారులు గొప్పతనం. సో ఇవాళ అందరూ కూడా ఏంటి, ఆయన స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో సంపాదించడమే కాకుండా మిగిలిన వారికి ఆదర్శమయ్యాడు. ఇప్పుడు మన సమాజం అంతా కూడా ఏంటంటే ఈ తరహా ఆసక్తితో తగ్గిపోయి వేరే తరహా ఆసక్తికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళే అనుకునేటువంటిది. కానీ అందరికీ కూడా ఇది ఒక ఆదర్శం, ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే తను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడానికి చేసినటువంటి కృషి, స్పోర్ట్స్ కోటాలో ఇక్కడే వార్డర్గా పనిచేయడం జైల్లో, తర్వాత ఏదో కారణాల చేత అకాల మరణం చెందటం, అయినా కూడా వారితో కలిసి పనిచేసిన అందరూ, లేకపోతే వారితో కలిసి తిరిగిన అందరూ, వారిని స్ఫూర్తిగా తీసుకున్న అందరూ ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది రియల్లీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, అంటే ఆయన ఏ లోకాన్ని ఉన్నా మనల్ని అందరినీ దీవిస్తాడనేటువంటిది ప్రధానమైనటువంటి నా నమ్మకం. అది రగించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. బాబు చేస్తున్నారు మంత్రివర్యులు. ఇలా రాకండి. ఏమండి తమ్ముడు అనుకుంటు